వెల్కమ్ టు ద ఛానల్ హెలో హోమియోపత్. ఈ వీడియోలో మహబూబ్నగర్లో ఒక హాఫ్ ఎకర్, ఇది నేను చూపించేది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మహబూబ్నగర్లో హాఫ్ ఎకర్ కాటన్ పొలము. ఇది అంటే కుంట 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 పాస్తున్నారు. ఎందుకంటే అన్వాంటెడ్ చెట్లు ఎక్కువ మొలకలు వచ్చినాయి. ఇంకా వర్షం లేక అంత పెరగలేదు. ఇది జూలై లాస్ట్ వీక్లో తీసినది. ఇది మా ఓన్ 4 ఎకరాలు. ఆల్రెడీ పత్తి విత్తనాలు పెట్టే వీడియో నేను చేశాను ఆల్రెడీ. అది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, చూడండి. అంటే పత్తి విత్తనాలు ఎట్లా పెడతారు పొలంలో, అదే ఈ వీడియోలో. ముఖ్యంగా పత్తి విత్తనాలు పెట్టిన తర్వాత పత్తి చెట్లు మొలకలు వస్తాయి, అది వీటిని పత్తి చెట్లు అంటారు. పత్తి చెట్లు మొలకలు వచ్చాయి. యాక్చువల్గా ఇది వీడియో తీసింది అయితే జూన్ సెకండ్ వీక్లో పత్తి విత్తనాలు పెట్టాము. జూలై సెకండ్ వీక్లో ఈ వీడియోలు తీశాను నేను. ఇప్పుడు వానాకాలం చాలా తక్కువ ఉండడం వల్ల అసలు చెట్లు ఇక్కడ పెరగట్లేదు, ఇబ్బంది అవుతుంది. పొలంలో సారం లేక చాలా ప్లేసెస్లో వర్షం లేదు కాబట్టి, స్థిరమైన విత్తనాలు కాబట్టి అట్లా వాటర్ కూడా వదిలేసిండ్రు. వాటర్ అంటే కష్టపడి వాటర్ పెట్టారు పొలంకి, పత్తి చేనుకి. ఇదంతా మాదే చేనులో, ఇదంతా ఉసుక భూమి కాబట్టి బాగానే పెట్టారు. కానీ కొన్ని ప్లేసెస్లో అయితే వాటర్ పెట్టడానికి కూడా ఇబ్బంది అయింది. ఎందుకంటే అది ఓరల్లాగా ఉండవు, బోజులు ఉండవు కాబట్టి ఇబ్బంది అవుతుంటుంది. ఈ చెట్టు నుంచి ఈ సాల్లో వదిలితే ఆ సాల్లో వదిలితే ఏ సాల్లో వర్షాలు లేవు కాబట్టి ఇలా ఇంత చిన్నగా ఉన్నాయేమో చెట్లు. అది వర్షాలు పడింటే ఈ పాటికి చాలా పెద్దగా అయ్యి కాయలు కూడా అయ్యేవి. మసాలా పెట్టేటోళ్ళు, మందులు కూడా కొట్టేటోళ్ళు. ఈసారి వర్షం లేదు కాబట్టి అందరూ ఫార్మర్స్ కూడా హోప్స్, దాని మీద కాటన్ చెట్టు మీద కూడా హోప్స్ అనేవి పోయినాయి. ఈ మధ్య రెండు రోజుల కింద నుంచి వర్షం పడుతుంది, పర్లేదు. దాటు మొక్కలు కూడా వస్తున్నాయి. ఇక్కడి వరకు నా వీడియో చూసినట్టయితే కంటెంట్ ఉందన్నట్టు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫార్మర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.